మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ నగరపాలెం గ్రామం దగ్గర అయితే ఉన్నాము. సో నగరాలు అనేసరికి ఈ యొక్క మధురవాడ పరిసర ప్రాంతాల్లో చాలా వరకు వీళ్ళ యొక్క సంఖ్య ఉందనే చెప్పొచ్చు. ఇందులో భాగంగా ఏపీ స్టేట్ నగరాల డైరెక్టర్గా ఈ యొక్క నాగోతి సూర్యప్రకాష్ గారికి వచ్చింది. సో ఇందులో భాగంగా మనం ఆయన ఇంటికైతే వచ్చాము. ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీకి తన సేవలు అందించి పార్టీ మీద అభిమానం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి అభిమానం కావచ్చు, ఇటువంటి పార్టీని ఎన్నడూ వేడకుండా కష్టకాలంలో కూడా జెండా మోసి ఈరోజు ఈ యొక్క పదవిని అయితే కనుక ఆయన తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి నాగోతి సూర్యప్రకాష్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్కారం. సుమన్ టీవీ యజమానికి నా నమస్కారాలు. సార్ ఏదైతే నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నగరాల కార్పొరేషన్ డైరెక్టర్గా మీకైతే పదవి ఇవ్వడం జరిగింది. నామినేటెడ్ పదవిని నిజంగా వరించడం మాటలు కాదు. సో పార్టీని నమ్ముకుని ఎంతకాలం నుంచి ఉన్నారు? అసలు తెలుగుదేశం పార్టీ మీద మీకు ప్రత్యేకమైన అభిమానం దేనివల్ల ఉంది? అసలు నిజంగా చెప్పాలంటే నా చిన్నతనంలో కూడా ఎన్టీ రామారావు అభిమానిని. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో ఇంతవరకు నేను క్రియాశీల సభ్యుడి దగ్గర నుండి గ్రామ కమిటీ దగ్గర నుండి వార్డు కమిటీ నుండి కూడా పార్లమెంటరీ కమిటీ, రాష్ట్ర జిల్లా పార్లమెంట్ కమిటీలో కూడా కీలకమైన పాత్రలు పోషిస్తూ, అలాగే మన చంద్రబాబు హై స్కూల్ రెండు రాష్ట్రాలకి పెద్ద స్కూల్ అయినటువంటి చంద్రబాబు హై స్కూల్లో కూడా స్కూల్ కమిటీ చైర్మన్గా చాలా పదవులు మన తెలుగుదేశం పార్టీ తరఫున చేయడం జరిగింది. మరి అప్పట్లో గత ప్రభుత్వంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు వచ్చి విజిట్ చేసే టైంలో కూడా నేను స్కూల్ కమిటీ చైర్మన్ ఉండడం జరిగింది. ఆ టైంలో విద్యాశాఖ మంత్రి అయినటువంటి గంటా శ్రీనివాసరావు గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు నేను చేసినటువంటి స్కూల్లో సేవలకు గుర్తించి నాకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేశారు. అదేవిధంగా మరి ఈరోజు చెప్పాలంటే నిజంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడితే ఏదో ఒక ప్రతిఫలం అది గుర్తింపు ఉంటుందని ఈరోజు నిరూపణ అయింది. మరి ఏదైతే కష్టకాలంలో కూడా పార్టీకి నా వంతు సేవలు అందిస్తూ మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి ఏమైనా నా శక్తి మేరకు రేషన్ కార్డులు అవునాయండి, అలాగే ప్రజా ఉపకారం అయినటువంటి పనులు కూడా నేను చేపట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు నా యొక్క ఈ పదవి రావడానికి ముఖ్య కారణంగా గంటా శ్రీనివాసరావు గారు నా తాలూకా ప్రతిభను గుర్తించి మనకి ఈ పదవిని ఇవ్వడం చాలా సంతోషకరం. ఎందుకంటే చాలామంది కార్యకర్తలు, నాయకులు కష్టపడిన సరైనటువంటి ప్రతిఫలం లేదని చెప్పే తరుణంలో మరి నాకు ఈ రకమైన గుర్తింపు ఇవ్వడం అనేది అటు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయండి, అలా లోకేష్ గారు ఉన్నాయండి, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఇటువంటి పరిణామాలు వచ్చినట్టయితే నిజమైన కార్యకర్తలకి ప్రతిఫలం ఏదో రోజు గుర్తింపు జరుగుతుందనే అభిప్రాయం కానీ పార్టీ మీద నమ్మకం కానీ కలుగుతుందని చెప్పి తెలియపరుస్తున్నాను. మరి నాకు ఏదైతే ఈ పదవిని రాష్ట్ర నగరాల కార్యదర్శికి ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞత తెలియపరుస్తూ, నామినేటెడ్ పదవి అనేది ఎప్పుడు పార్టీలో వారి యొక్క ప్రతిభని అండ్ అలానే వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ యొక్క కృషిని గుర్తించి ఇచ్చేటటువంటి పదవులు. సో ఇటువంటి నామినేటెడ్ పదవి ఈరోజు నాగోతి సూర్యప్రకాష్ గారిని వరించింది అంటే ఆయన ఈ యొక్క పార్టీకి చేసిన సేవ కావచ్చు. ఎప్పుడు అంటే 2019 నుంచి 2024 వరకు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ పరిపాలన సమయంలో కూడా ఆయన ఇంటి మీద అయితే కనుక తెలుగుదేశం జెండా ఎగిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇందులోని మనం చూసినట్టయితే కనుక ఆయన ధైర్యమే ఈరోజు ఆయనకి ఈ పదవిని తీసుకొచ్చిందని చెప్పాలి. తెలుగుదేశం పార్టీలో ఈ యొక్క మనుగడ లేని టైం ఎప్పుడైతే 2019 నుంచి 2024 ఆ మధ్యకాలంలో ఆయన యొక్క చేసిన పనులే కావచ్చు, ఆయన చేసిన కృషి కావచ్చు, ఏ విధంగా ఉందనేది ఆయన మాటలో తెలుసుకుని ప్రయత్నించేద్దాం. మీరు ఈరోజు ఒక ముఖ్యమైన విషయం కోసం మీరు నన్ను గుర్తించారు. మరి ఈ విషయానికి వస్తే మధురవాడ ఏరియా
మొత్తం మీద ఎక్కువ సామాజిక వర్గం సామాజిక వర్గం. మరి ఇంతవరకు కూడా మన నగర సామాజిక వర్గానికి సరైనటువంటి గుర్తింపు లేనటువంటి పరిస్థితిలో మరి పూర్వకాలంలో మా నగర కులస్తులందరూ కూడా రాజుల టైంలో వాళ్ళకి వైద్యం చేసే వృత్తితో ఉండేవారని చెప్పేసి గతంలో మా పెద్దలు చెప్పడం జరిగింది. అదేవిధంగా అంత వాల్యూ ఉన్నటువంటి నగర కులస్తులకి అంటే మా కులం అయితే సంఖ్య ఎక్కువగానే కనబడుతుంది. అంటే సామాజిక వర్గం చూద్దామంటే మరి మా పేరు మాత్రం ఎక్కడ నగరాలంటే ఎవరు అడిగే స్థితిలో ఉన్నామంటే అది కొద్దిగా గమనించి రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా నగరాలకు కూడా సరైన గుర్తింపు ఇస్తారని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. మరి నగరాల కులంలో మా పెద్దలైనటువంటి పోతుని చిన్నాగారు అనండి, అలాగే మన పోతుని సంగీతరావు గారు అనండి, అలాగే అనేకమైనటువంటి పెద్దలు ఎమ్మెల్యేలుగా చేసి మా నగర కులస్తుల తాలూకా ప్రతిభను కూడా వాళ్ళు నిర్వర్తించి మా కులం తాలూకా ప్రాముఖ్యతను కూడా తెలియజేయడం జరిగిందండి. మరి ఇంకేమైనా ఈ నగర కులస్తులకి రాష్ట్ర వారీగా దయచేసి ఒక సంఖ్య నగరాలకు సంబంధించినటువంటి సంఖ్య ఎంత ఉందో ఒక డేటా ఇచ్చేసి అది నగరాలు ఎంతమంది ఉన్నారనే ఉద్దేశంతో మన నగరస్తులు ఎవరైనా ఒక పట్టం కొట్టుకొని ఇంత స్ట్రెంగ్త్ మన నగరాలు ఉన్నారని తెలియపరచడానికి మన పెద్దలందరూ కూర్చేస్తారని నేను భావిస్తూ మరి ఏదైతే నా వంతు సాయంగా నాకు మరి ఏదైతే నగర కులస్తులకు సంబంధించినటువంటి బీసీలకు సంబంధించినటువంటి ఈ సామాజిక వర్గంలో బీసీ లోన్లు ఉన్నాయండి, అలాగే ఇతర బెనిఫిట్లన్నీ కూడా నగర కులస్తులకి చెందేటట్టు నేను కృషి చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. నగర కులస్తులు అందరూ కూడా ఈ యొక్క నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా మన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తారని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.